ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. తులా రాశివారికి ఏప్రిల్ నెల ఈ 4 రోజులలో మీకు జరిగేది ఇదే. మీమీద ఇద్దరు కిలాడి స్త్రీలు చెడు ప్రయోగాలు చేస్తున్నారు. వారు మీమీద విపరీతమైనటువంటి పగతో రగిలిపోతున్నారు. జాగ్రత్త. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టి మరీ ఈ వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు చక్కగా అంతా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్లు మీమీద పని కట్టుకుని మరీ ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. వారు ఎవరో కాదు. అది ఎవరు చేస్తున్నారో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఖచ్చితంగా వాళ్ల పేర్లు అనేవి ఈ వీడియోలో చెబుతాను. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. నిజంగా ఆ భోళా శంకరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. భగవంతుడు మనకు కొన్ని జాగ్రత్తలు అనేవి కొన్ని రూపాలలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. వాటిని ఉపయోగించుకున్న వాళ్లు అదృష్టవంతులు అవుతారు. ఏముందిలే అని చెప్పేసి కొట్టిపారేస్తే అది ఖచ్చితంగా మన కర్మే అవుతుంది. కాబట్టి మీకు ఆ ఈశ్వరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. ఆ శక్తుల నుంచి అంటే ఆ దుష్ట శక్తులు, ఆ దుష్ట మనుషులు ఎవరు, అసలు మీమీదే ఎందుకు చెడు ప్రయోగాలు చేపిస్తున్నారు, అసలు దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం తెలిస్తే మీరు షాక్ అవుతారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే రోడ్డు మీద పడేయాలి, మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలి. మీరు ఇలా ఆనందంగా సంతోషంగా ఉండటం వారి కళ్లతో వాళ్లు చూడలేకపోతున్నారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ ముఖంలో చిరునవ్వు అనేది కనపడకూడదు. మీ కుటుంబంలో సుఖశాంతులు, శుభకార్యాలు, సంతోషాలు అనేవి కనిపించకూడదు. ఏడుపులు, దుఃఖాలు, కన్నీళ్లు మాత్రమే మిగలాలి. మీరు ఎప్పుడు కూడా గొడవలు పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ నరకం అనుభవించాలి. అనారోగ్య సమస్యలతో మంచాన పడాలి అని చెప్పేసి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు మీమీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు, చెడు మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీల పేర్లు ఏంటి అనేది కూడా నేను ఖచ్చితంగా చెబుతాను. ఇది ముఖ్యంగా ఇద్దరు కిలాడి స్త్రీలు చేస్తున్నటువంటి పని అండి. ఎందుకంటే మగవాళ్లు వచ్చేటప్పటికీ ఆడవాళ్ల విషయాలలో అంతగా తలదూర్చరు. కాబట్టి కాస్త ఏదన్నా విన్నా కూడా కాస్తో కూస్తో ఒక విషయంతో వదిలేస్తూ ఉంటారు. కాని కొంతమంది ఆడవాళ్లు ఎలా తయారయ్యారు అంటే, కొంతమంది ఆడవాళ్లు వాళ్ల యొక్క మనసులో పైకి ఏంటంటే నవ్వును నటిస్తూ మనసులో మాత్రం విషాన్ని నింపుకుంటూ ఉంటారు. అంటే ఈర్ష్యతోటి, అసూయతోటి, చూడలేనితనంతోటి జనం నాశనమైపోవాలి అన్నట్లుగా కొంతమంది కిలాడి స్త్రీలు మన చుట్టూ పుట్టగడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటున్నారు. వాళ్లని కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాని వాళ్లని ఎలా కనిపెట్టాలి, ఏంటి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో కొన్ని రకాల సంకేతాల ద్వారాగా మీరు తెలుసుకోండి. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ చెడు ప్రయోగాలు అనేవి జరుగుతుంది మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీదే. కాబట్టి మీరు పట్టించుకోకపోతే మాత్రం నిజంగా వాళ్లు అనుకున్నది సాధించి తీరుతారు. వాళ్ల దగ్గర మీరు ఓడిపోతారు. వాళ్లు అనుకున్నట్లుగా కన్నీళ్లు, నరకము, గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవటాలు ఇంకా ఎన్నో రకాల ఊహించని ప్రమాదాలు కూడా మీకు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్లు అన్ని రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి వాళ్లు చేసుకున్నవి వాళ్లకే తిప్పికొట్టాలి. వాళ్లు తీసుకున్నటువంటి గోతిలో వాళ్లే పడేటట్టుగా చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే. మీకు ఇందులో కొన్ని రకాల ముఖ్యమైన పరిహారాలు కూడా చెబుతాను. అవి చేయటం ద్వారాగా అసలు వీళ్లు ఎవరు ఫస్ట్ ముందు అది మీరు అంచనా వేసుకుంటే వాళ్లను దూరం పెట్టేసేయటం ఒక వంతు. అలాగే వాళ్లు చేసే ఆ చెడు మీకు తగలకుండా ఉండటానికి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మీకు ఒక హెచ్చరికలాగా చెబుతున్నాడు. ఇప్పటికే ఆ శివయ్య మిమ్మల్ని చాలా ప్రమాదాల నుంచి కాపాడాడు. గత కొంతకాలం నుంచి చూస్తే మీకు ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, సరిగా నిద్ర లేకపోవటం, మానసికంగా చాలా చికాకుగా ఉండటము, ఒకసారి ఉన్న ఆలోచన ఒకసారి లేకపోవటము, తరచుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఏదో ఎవరో కొడుతున్నట్లు, తిడుతున్నట్లుగా అంతా కూడా ఒళ్లంతా కూడా నొప్పులుగా ఉండటము, పీడకలలు రావటము, ఉలిక్కిపడి లేవటము, సరిగ్గా రాత్రులు నిద్రపట్టకపోవటము, ఏ పనిమీద కూడా శ్రద్ధ చూపించలేకపోవటము, ఇలాంటివి ఎన్నో రకాల సంకేతాలు అనేవి మీ జీవితంలో ఈ మధ్య గత కొంతకాలంగా మీరు గమనించే ఉంటారు. అంటే ఆ సమస్యలు చాలా వరకు కూడా గోరంతవి కొండంత కాకుండా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, సరేలే మనుషులన్న తర్వాత బాధలు కష్టాలు తప్పవు కదా, అలాగే మనకు వస్తున్నాయిలే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీకు ఈ ఆలోచన లేదు. అంటే ఎవరో మామీద ఇట్లా పడి ఏడుస్తున్నారు, మామీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ల కళ్లతో మమ్మల్ని చూడలేకపోతున్నారు, అలాగే ఊహకు కూడా అందనంతగా ఈ చెడు ప్రయోగాలు అనేవి చేపిస్తున్నారు అని. ఇలాంటివి మీరు ఏంటంటే ఇన్నాళ్లు ఊహించలేకపోతున్నారు. ఊహించకుండా ఏదోలే అన్న ఆలోచనతో మాత్రమే మీరు ఉంటున్నారు. అది మీకు కూడా తెలియదు. మీకు తెలియకపోవటమే అది అవకాశంగా మారిపోయింది. ఎదుటివారికి ఇంకా అది ఒక బలంగా మారిపోయింది. అలాగా వాళ్లు ఎన్నో అంటే వాళ్లకు ఒక మంచి సమయం దొరికింది. మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ఒక మంచి సమయం. ఎందుకంటే ఇలాంటివి గబక్కన ఎవరు కూడా ఊహించలేరు, ఊహకు కూడా అందదు. ఎదుటివాళ్లు ఇలా ఎందుకు చేస్తారులే, కాకపోతే మేము బాగుంటున్నాము అని చెప్పేసి కాస్తో కూస్తో ఈర్ష్య, కుళ్ళు ఇలాంటివైతే ఉంటాయన్న సంగతి అంతటితో అనుకుని ఆపేస్తారులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కాని అంతకుమించి ఇంకా ఏడుపులే కాకుండా అంతకుమించి ఈ చెడు ప్రయోగాలు కూడా చేపిస్తారు. వాళ్లు ఇంతగా కక్ష కడతారు, మనుషుని అసలు ఈ భూమిమీదే చూడలేకపోతున్నారు అన్నది కూడా మనం అసలు అలాంటివి ఊహించలేము. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనకు రావు. కాబట్టి అలాగే ఎదుటి వారందరినీ కూడా మీరు మంచి మనసుతో ఆలోచిస్తారు. కాబట్టి
మీలాగా ఎదుటివారు కూడా అలాగే ఉంటారు. మీరు ఎంతవరకైతే ఆలోచించగలుగుతారో అది అంతా కూడా ఎదుటివారికి తెలీదు అన్నట్లుగా మీరు అనుకుంటూ ఉంటారు. కాని మీ ఊహ అనేది చాలా పొరపాటు. ఎదుటివారు మీ అంచనాలను ఎప్పుడో దాటి వెళ్ళిపోయారు. మీరు అనుకున్నటువంటి మంచితనము ఎక్కడ కూడా ఏ మూలల్లో వెతుక్కున్నా కూడా ఎదుటివారి దగ్గర కనిపించట్లేదు. మీరేంటంటే జనంతోటి చాలా సరదాగా నవ్వుతూ, మీ కుటుంబంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మీ జీవితాల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఎదుటివారితో చెప్పుకుంటూ సరదాగా సంతోషంగా నవ్వుతూ బ్రతుకుతూ ఉంటారు. అయితే మీకు కష్టాల సంఖ్య అనేది చాలా కాలం నుంచి ఎక్కువగానే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయస్సు నుంచి కూడా మీరు వయస్సుకు మించినటువంటి కష్టాలు, బాధలు పడుతూనే ఉన్నారు. అంటే మీరు చిన్నవాళ్లైనా సరే మీరే కుటుంబ భారాలను భుజాన వేసుకుని లాక్కు రావటము, మీరే ఇంట్లో చిన్న ఖర్చు దగ్గర నుంచి పెద్ద ఖర్చు వరకు ప్రతి రూపాయిని కూడా మీరే వాడుకోవటము, మీకు పెద్దవాళ్లు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమీ లేకపోయినా కూడా మేము అది చేశాము, ఇది చేశాము అని చెప్పేసి ఇంట్లో కూడా గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, ఇలాంటి బాధలు అనేవి ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు ఎంత నలిగిపోయారో, మీ వయస్సుకు మించినటువంటి ఎంత రోదన అనేది మీరు అనుభవించారు అన్నది మీకు మాత్రమే తెలుసు. అలాగే పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే కొన్ని బయటవాళ్లు ఎవరైనా ఏడిపిస్తే మనం ఇట్లా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతాము. కాని మనని ప్రేమించే మనుషులు, మన సొంత మనుషులు, మన రక్త సంబంధికులు, మనం ఎవరినైతే గట్టిగా నమ్ముతూ ఉంటామో అలాంటి వాళ్లే మనల్ని ఏడిపిస్తే ఆ బాధ అనేది ఎవరికీ చెప్పుకోలేము. ఎందుకంటే పలచన అయిపోతాము, చులకన అయిపోతాము. ముందు బాధపడ్డట్లుగా ఎదుటివారు విన్నట్లుగా నటించినా, ఓదార్పు ఇస్తున్నట్లుగా నటించినా, పక్కకు వెళ్లిన తర్వాత పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. నలుగురిలో విలువ అనేది ఉండదు, గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని విషయాలనేవి రహస్యాలుగా అంతే దాచుకుని మనలో మనమే నలిగిపోతూ ఉంటాము. అలాంటివి మీరు ఎంతగానో అనుభవిస్తున్నారు అని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడితోటి మీరు పడ్డటువంటి బాధలు, కష్టాలు, అవమానాలు, నిందలు, కన్నీళ్లు ఇలా లేనిపోని అంటే మీమీద ఎన్నో రకాల నిందలు కూడా పడ్డాయి. మీరు చేయని తప్పులకు చేశారని చెప్పేసి అనుమానాలతో, మిమ్మల్ని ఏదైనా అనొచ్చు అన్నటువంటి అధికారాలతో, చాలా రకాలుగా ఈ తులా రాశిలో ఉన్నటువంటి స్త్రీలను కావచ్చు, పురుషుని కావచ్చు, ఎంతగా జనం ఇబ్బంది పెట్టారు అన్నది అది మీకు మాత్రమే తెలుసండి. మీకు అసలు ఇలాంటి మాటలు మేము పడాల్సి వస్తుంది అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి భయంకరమైనటువంటి మాటలు, మంచికి పోయి చెడు, ఎవరినైతే గట్టిగా నమ్మి వీళ్లు మా వాళ్లు, వీళ్లవల్ల మాకు ఎలాంటి చెడు అనేది ఉండదు అని చెప్పి నమ్మిన వాళ్ల ద్వారాగానే మీకు ఎంతగా ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి అన్నది పగిలిపోయినటువంటి మీ గుండెకి మాత్రమే తెలుసండి. వారివల్ల అంటే కొంతమందికి ఆర్థిక పరంగా నష్టము, అంటే డబ్బు చేజార్చుకోవడం కావచ్చు, జీవితంలో విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కావచ్చు, అంటే వారితో మాట్లాడటం కావచ్చు, వారిని నమ్మి ఎంతగానో నష్టపోవడం కావచ్చు, వారి గురించి రాత్రింబగళ్ళు ఆలోచించి మైండ్ అంతా కూడా పాడు చేసుకుని అనారోగ్య సమస్యలు తెచ్చుకుని ఇవాల్టి రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి మొండి రోగాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉపశమనంగా అంటే అది ఇది అని చెప్పేసి మీరు వాడుకుంటూ అట్లా ఉంటున్నారు. కాని ఆ సమయంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలకు ఇంతవరకు మీకు పరిష్కారం అనేది దొరకలేదు. అంత దెబ్బతిన్నారు. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? మీ మంచి మనసు. అందరూ కూడా మీలాగే ఉంటారని చెప్పేసి అనుకుంటాము, మళ్లీ కరిగిపోవటము, వెంటనే మళ్లీ క్షమించటము, ఏముందిలే మనవాళ్లేగా అని అనుకోవటము, ఇలాంటివే మీరు చేసే పొరపాట్లు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి అంచనా వేయలేకపోవటము, ఎవరు ఎలాంటివారు అనేది కనిపెట్టలేకపోవటము, నవ్వే వాళ్లందరూ మంచివాళ్లని, తిట్టే వాళ్లందరూ ముంచేవాళ్లు అని చెప్పేసి పొరపాటు పడటము, ఇవన్నీ మనం కొన్ని సమయాలను బట్టి, సందర్భాలను బట్టి అంచనా వేసుకుంటూ ఉండాలి. ఎవరు ఏంటి, ఎలాంటివారు అనేది. ఇలా ఈ తులా రాశివారి జీవితంలో ఇద్దరు కిలాడి స్త్రీలు ప్రముఖ పాత్ర అనేది పోషిస్తున్నారు. వారు ఏంటంటే మీ మంచి కోరుకునే వాళ్లలాగా, అసలు ఏమి తెలియని అమాయకురాళ్లలాగా, అసలు ఏదో అంటారు చూడండి, 4 అట్లు ఇస్తే నమలలేక మింగుతారంట, అలాంటివాళ్లు అలా నటిస్తూ ఉంటారు. అని తెలిసి కూడా ఏమీ తెలియనట్లుగా మీ దగ్గర నటించి మిమ్మల్ని అవసరాలకు అతికించుకొని, అవసరం తీరిపోగానే మిమ్మల్ని పక్కన పడేసేయటం, తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగీలాకు, ఇక దాంతో పనిలేదు. అలాగా మిమ్మల్ని ఎంతగా వాళ్లు దెబ్బతీస్తున్నారు అన్నది అది మీకు ఊహకు కూడా అందదు అని చెప్పుకోవాలి. మీకు తెలుసు వాళ్లు చాలా తెలివైనవారు, వీళ్లు సామాన్యులు కాదు అన్న విషయం మీ మనసుకు తెలుసు. తెలిసినా కూడా వాళ్ల ప్రవర్తనను చూసినప్పుడు మళ్లీ మీరు మారిపోతూ ఉంటారు. సరేలే మనోళ్లే కదా అన్నట్లుగా మీరు మళ్లీ ఆ మాయలో పడిపోతూ ఉంటారు. అలాగా మాయ చేసేస్తా ఉంటారు. అలా ఎంత తెలివిగల వాళ్లనైనా సరే మాయ చేసేటటువంటి శక్తి వీళ్లకు ఉంది. అదే వీళ్లలో ఉన్నటువంటి గొప్పతనము. పెద్దగా లోకజ్ఞానం తెలియని వాళ్లు అమాయకులు. ఏంటంటే పెద్ద మేధావుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అబ్బో వీళ్లు చాలా పెద్ద తెలివిగలవాళ్లు అన్నట్లుగా వీళ్లు ప్రవర్తిస్తూ ఉంటారు. కాని నిజానికి వాళ్లు అమాయకులు. వాళ్లకు పెద్దగా విషయం అనేది ఏమీ తెలియదు. కాని అన్ని తెలిసినట్లుగా పైకి అట్లా చేస్తూ ఉంటారు. కాని ఇలాంటి ముదుర్లు ఏంటంటే వీళ్లక అన్ని తెలుసు అని తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్లలాగా, చిన్నపిల్లల్లాగా, నంగనాచులాగా, ఏమీ ఎరగని వాళ్లలాగా అంత అమాయకంగా నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లకు ఏమీ తెలీదు అనుకుంటే, తెలీదు అనుకున్న వాళ్లు పిచ్చోళ్లు. వాళ్లకు తెలీదు, నిజానికి వాళ్లకేం తెలీదు. వీళ్లని ఎవరైతే పిచ్చోళ్లు అనుకుంటారో వాళ్లే పిచ్చోళ్లు అవుతారు. అలాంటివాళ్లు అంత పెద్ద తెలివి గలవాళ్లు, మేధావులు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ల మేధావితనము ఏదన్నా సాధించడమీదో, ఏదన్నా గొప్ప పని చేయటమీదో ఇలా ఉంటే అసలు వీళ్ల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. మహానుభావుల్లో ఒకరిలాగా ఉండేవాళ్లు,
వీళ్ల మేధావితనం ఎలా ఉంటుందంటే ఎదుటివారిమీద పడి ఏడవటమో, పచ్చగా ఉన్నోళ్లమీద చూసి కళ్లల్లో నిప్పులు పోసుకోవటమో, ఎలాగైనా సరే వీళ్ల ఆనందాన్ని, సంతోషాన్ని సర్వనాశనం చేయాలి. వీళ్లు కొట్టుకొని, తిట్టుకొని, వాళ్లు గొడవలు పడుతుంటే మనం పండగ చేసుకోవాలి, మనం బాగుపడకపోయినా పర్వాలేదు. వీళ్లు మాత్రం అసలు బాగుండకూడదు అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి చూడండి. ఇది వీళ్ల గొప్పతనం. ఇలాంటివాళ్లని ఏమనాలో కూడా అర్థం కాదు. కాని ఇలాంటివాళ్లు చాలామంది కూడా మన చుట్టుప్రక్కలే ఉంటున్నారు. అలాగే దురదృష్టవశాత్తు ఈ తుల రాశివారి జీవితంలో కూడా ఇద్దరు కిలాడీ స్త్రీల రూపంలో వీళ్లు ఉన్నారు. అందులో మొట్టమొదటి స్త్రీ పేరు ఏంటనేది ఇక్కడ నేను చెబుతాను. తుల రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ముందు వీరు ఏంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంత చక్కగా ఉంటారంటే బొమ్మలాగా ఉంటారు. తులా రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అందంగా చేసినటువంటి బొమ్మల్లాగా ఉంటారు. మంచి ఒత్తైనటువంటి, పొడవైనటువంటి జుట్టు, పెద్ద విశాలమైనటువంటి నుదురు, పెద్ద పెద్ద నేత్రాలు, మంచి పర్సనాలిటీతోటి, మంచి హైట్ తోటి, మంచి వెయిట్ తోటి, మంచి ఆరోగ్యంతోటి, లక్ష్మీ కల ఉట్టి పడేలాగా చాలా చక్కగా ఉంటారు. స్త్రీలు అలాగే ఉంటారు, పురుషులు అలాగే ఉంటారు. అయితే అందం అనేది కొంతమంది జీవితాల్లో వరంగా మారితే, వీరి జీవితాల్లో కొంతమందికి మాత్రం శాపంగా మారుతుంది. ఈ అందం వల్లే వీరేంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సగం వీరి జీవితంలో ఇన్ని సమస్యలు రావటానికి కారణం కూడా ఆ అందమే. కాని అది పుట్టుకతో వచ్చినటువంటి అందం, భగవంతుడు ఇచ్చినటువంటి అందము. అలాగే వీరి మనస్సు మంచిది అవటం వల్ల వీరి అందం అనేది రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఉంటది. 10 మందిలో ఉన్నా కూడా వీరు స్పెషల్గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు. వీరిని చూసి ఎదుటివారు కుల్కునే అంత అందం అనేది వీరి సొంతం. మనసు కూడా మంచిది అవ్వటం వల్ల వీరి అందం అనేది ఇంకా బాగుంటుంది. ఒక వయస్సు అంటే మధ్య వయస్సు అలా వచ్చే కొలది. ఇంకా చెప్పాలంటే 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల్లో కూడా వీరి వయస్సు మీద పడే కొద్దీ కూడా ఏంటంటే అందం అనేది ఇంకా బాగుంటుంది. అంటే వీళ్లు మనుషులు ఇంకా చక్కగా ఉంటారు. అలాగే వీరు ఆరోగ్యం మీద కూడా మంచి అవగాహన కలిగి ఉంటారు. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవటము, మంచిగా డైట్ మెయింటైన్ చేయటము, ఏదన్నా యోగాసనాలు లేదా జిమ్కి వెళ్లటము, ధ్యానం చేసుకోవటము ఇలాంటివి కూడా వీరు చేస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఇంకా చాలా చక్కగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాని వీరి అందాన్ని చూడలేక, అరే మేమేంటి ఇంత చక్కగా రెడీ అవుతున్నా కూడా మేము బాగోవట్లేదు, వీళ్ళేంటి అంటే తుల రాశివారు ఏంటి అసలు ఎలాంటి ఏది లేకుండానే పాత చీర కట్టుకున్నా, పాత బట్టలు వేసుకున్నా కూడా ఇంత చక్కగా ఉంటున్నారు అని చెప్పేసి మిమ్మల్ని చూడలేకపోతున్నారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మీరు కాస్త రెడీ అయి వస్తే అసలే చూడటానికి చాలా బాగుంటారు. అట్లా రెడీ అయినప్పుడు ఇంకా అందంగా ఉంటుంటే వాళ్ల కళ్లల్లో నిప్పులు పోసుకుని మీమీద పడి ఏడ్చి 100 మందిలో కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించి మీమీద పడి ఏడుస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి వ్యక్తులు ఎవరో తెలుసా? మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వం. అంటే స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో ఏడ్చేటటువంటి స్త్రీ ఉంది. మరి ఆ పుట్టింటి తరపున బంధుత్వంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరు అని అంటే రక్త సంబంధికులు కావచ్చు. అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు లేదా మీ అమ్మగారి తరపు వాళ్ళు. అంటే అమ్మగారి తరపున కూడా చాలామంది ఉంటారు కదండీ చుట్టాలు. అలా మేనమామలు కావచ్చు, అలాగే మేనత్తలు కావచ్చు, లేదా బాబాయిలు కావచ్చు, చిన్నమ్మలు కావచ్చు, పెద్దమ్మలు కావచ్చు. ఒకసారి మీరు గమనించుకోండి. ఇలా మీ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో చిన్నమ్మలని, చిన్న నాయనమ్మలని ఇలా ఉంటూ ఉంటారు కదా. అలా ఈ పుట్టింటి తరపున ఉన్నటువంటి బంధుత్వంలో మీమీద పడి విపరీతంగా ఏడుస్తూ ఉంటున్నారు. తోబుటువుల్లో కొంతమందికి కూడా ఇలా జరగొచ్చు. అంటే ఈ రోజుల్లో కొంతమందికి జరుగుతుంది. మా అక్కే కదా, మా చెల్లె కదా, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా, వాడు మంచిగా బతికితే చాలు, వాళ్లకి మనం పెట్టేది ఏముంది అని చెప్పేసి అనుకోవట్లేదు. వీళ్లు మనకంటే ఎందుకు ఎక్కువలో ఉండాలి, అలా ఉండటానికి వీలు లేదు. వీళ్లు మన దగ్గరికి వచ్చి చెయ్యి చాచేలాగే ఉండాలి, మన చెయ్యి పైనే ఉండాలి, వాళ్ల చెయ్యి కిందే ఉండాలన్నట్లుగా తోబుట్టువులు చూడలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో తోబుట్టువులు కూడా చాలా ప్రమాదకరంగా తయారయ్యారు. కాబట్టి తోబుట్టువుల్లో కూడా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే ఇది అందరికీ అని నేను చెప్పటం లేదు. కొంతమంది విషయంలో మాత్రం ఇలాగే జరుగుతుందని చెప్తున్నాను. ఇలా మీ పుట్టింటి తరపు బంధువుల్లో ఎవరు అనేది మీరు గమనించి, అంటే మీ మనసుకు తెలుసు, మీకు తెలియకుండా అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేసి మళ్లీ వాళ్లతో బాగుంటున్నారు చూడండి. అదే మీరు చేసేటటువంటి పెద్ద పొరపాటు. మనసు ఎప్పుడైనా హెచ్చరిస్తుంది. అది కూడా ఏంటంటే దైవం రూపంలో హెచ్చరిస్తుంది. అలాంటి వాళ్లని ఎప్పుడూ దూరం పెట్టేసేయాలి. వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్లతో మీరు గొడవలు పెట్టుకోవద్దు, ఏమి చేయొద్దు. కాని మీ యొక్క రహస్యాలు, మీ యొక్క కష్టాలు, మీ బాధలు మాత్రం అస్సలు చెప్పుకోవద్దు. మీ కష్టాలు, బాధలు చెప్పుకునే కొద్దీ వాళ్ళ లోపల చాలా సంతోషపడతారు. కాని మీ బాధను తీర్చరు. కాబట్టి అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లను దూరం పెట్టే ప్రయత్నం అనేది చేయండి. ఇలా ఒకరు పుట్టింటి తరపు వాళ్ళు, అంటే ఈ పుట్టింటి తరపు ఆడ మనిషి అనేది ఒకళ్ళు. ఇక రెండవ శత్రువు వచ్చేటప్పటికి, అంటే రెండవ కిలాడి స్త్రీ వచ్చేటప్పటికి అత్తగారింటి తరపు అని చెప్పుకోవాలి. అత్తగారింటి తరపు ఒక కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుంది. తులా రాశిలో ఉన్నటువంటి స్త్రీ మీద కావచ్చు, పురుషుల మీద కావచ్చు, ఈ కిలాడి స్త్రీ మీ మీద పడి విపరీతంగా ఏడుస్తుంది. మరి వాళ్ళు మీ అత్త, మీ తోడుకోడలా, మీ ఆడపడుచా, మీ వదిన, లేకపోతే మీ భర్త తరపున ఎవరైనా ఉంటూ ఉంటారు కదండి. వాళ్ళని వీళ్లని దూరపు చుట్టాలు అని చెప్పేసి ఉంటూ ఉంటారు కదా.
అలా వాళ్లలో ఒకళ్ళు ప్రత్యేకంగా మీమీద పడి ఏడుస్తున్నారు. అలాగా ఆ వ్యక్తి ఎవరన్నది కూడా మీరు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు. వాళ్ళు ఏంటంటే ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నారు. మీ చక్కదనాన్ని చూడలేకపోతున్నారు. కాస్తో కూస్తో మీ భాగస్వామితో, మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉండటం వారు చూడలేకపోతున్నారు. అవని చూడలేక మీ ఎదురుగా నవ్వుతానే నటిస్తూ ఉంటారు. నవ్వుతూనే ఉంటారు. మిమ్మల్ని తిట్టరు. ఏమనరు. అసలు మీకు డౌట్ రావచ్చు. వీళ్లేనా మామీద పడి ఏడుస్తుంది అన్న సందేహం కూడా మీకు కలగొచ్చు. అంతగా వాళ్లు మీ ఎదుట నటిస్తూ ఉంటారు. కాని మిమ్మల్ని కళ్లతో చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అవి చూడలేక మీ కుటుంబంలో గొడవలు పెట్టడం. అంటే మీ భార్యకు మీమీద లేనిపోని చాడీలు లేదా మీ భర్తకు మీమీద లేనిపోని చాడీలు, మీ బిడ్డలకు కూడా మీమీద లేనిపోని చాడీలు, అలాగే ఒక్కొక్కసారి మీ పుట్టింటి తరపున మీ తల్లిదండ్రులకు కూడా మీమీద లేనిపోని చాడీలు చెప్పడము, నిందలు వేయటము, మిమ్మల్ని తలెత్తుకోలేకుండా చేయటము, ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు. అయితే ఇది అందరికీ అని నేను చెప్పటం లేదు. కొంతమంది విషయంలో మాత్రం ఇలాగే జరుగుతుందని చెప్తున్నాను. కాబట్టి వాళ్ళెవరో మీరు గ్రహించి వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టేయండి. మీకు కుదిరితే వాళ్ళు ఏంటంటే ఇంకా కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు, చెడు పూజలు కూడా చేపిస్తున్నారు. కాకపోతే మీరు చేయాల్సింది ఏమిటంటే వాళ్ల చేతులతో ఏమన్నా పెడితే తినమాకండి. అంటే మంచి నీళ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు. వాళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ల చేతితో ఏమన్నా పెడితే మీరు తినమాకండి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా పెట్టారని చెప్పేసి ఇక్కడ అసలు ఏమాత్రం కూడా నమ్మటానికి లేదు. వాళ్ళు అన్నిటిలో ఆరితేరిపోయి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు చేతుల మీదుగా ఏదన్నా తినమని ఇచ్చినా, తాగమని ఇచ్చినా, లేకపోతే ఏదైనా పూజలు చేశామని చెప్పేసి ఇచ్చినా, ఇట్లా ఏ రూపంలో ఇచ్చినా కూడా మీరు వాళ్ల చేతితో ఇస్తే మాత్రం పచ్చి, మంచి నీళ్లు కూడా తాగమాకండి. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. కాదు కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వాళ్ళు అంతగా మీమీద ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని మరి మీకు తీసుకొచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది అక్కడ ఏమీ లేదు. మీకు ఏంటంటే ఏ ఆలోచన లేకుండా మీరు తినేస్తూ ఉంటారు. కాని జాగ్రత్త, అలా తిని మీరు నమ్మితే మాత్రం మీరు చాలా నష్టపోతారు. ఇంకా కావాలంటే వాళ్ళు మీ ఎదురుగా కూడా తినేసి చూపిస్తారు. కాని అలా కూడా మీరు తీసుకోవద్దండి. అలాంటి వాళ్ల చేతులతో ఏది ఇచ్చినా కూడా మీరు తినొద్దు, తాగొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే కొన్ని రకాలైనటువంటి చెడు పూజలు, చెడు ప్రయోగాలు, నిమ్మకాయలతో పూజలు అని కొంతమందికి చెప్పేసి ఇలా మీ గురించి చెప్పి ఏడవటము, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేయటము, ఇలాంటివి చేస్తున్నారు. దానివల్ల కూడా మీకు చాలా రకాల సమస్యలు, అంటే ఇందాక మనం చెప్పుకున్న సమస్యలన్నీ మీకు వస్తున్నాయి. కాబట్టి తులా రాశివారు జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే 4 దిక్కులు కలిసే రోడ్డుకి కాని, వాళ్ల వెంట ఎక్కడికైనా ఏదైనా ప్రదేశాలకు రమ్మని అంటే, పూజలు చేపించుకుంటున్నామని గాని, లేకపోతే ఎక్కడికన్నా తోడు రమ్మంటే కాని, లేకపోతే ఏదైనా ఊళ్లకు వెళ్తున్నాము రండి అంటే కాని మీరు వెళ్లమాకండి. అలాంటి వాళ్ళని నమ్మి దయచేసి మీరు ఎక్కడికి వెళ్లొద్దు. ఇది మీరు తప్పక గుర్తుంచుకోండి. ఇది గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఆ చెడు నుంచి బయటపడాలంటే ఈ పరిహారాలు చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే మీరు ఆంజనేయ స్వామికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండండి. మీరు మంగళవారం రోజున చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయని తీసుకొని, ఆ కొబ్బరికాయకి చక్కగా సింధూరం రాసి, ఆంజనేయ స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టేసి, ఆ కొబ్బరికాయకి ఏంటంటే చక్కగా ఎర్రటి దారాన్ని 11 సార్లు ఆ కొబ్బరికాయ చుట్టూతా చుట్టేసి, ఆ కొబ్బరికాయ స్వామివారి పాదాల దగ్గర పెట్టి చక్కగా నమస్కారం చేసుకుని, ఏ చెడు మా ఇంటిని తాకకూడదు, మమ్మల్ని తాకకూడదు అని చెప్పి దండం పెట్టుకుని, మీరు ఒక మంగళవారం రోజున ఆ కొబ్బరికాయని తీసుకొచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి బయటవైపు చక్కగా కట్టుకోండి. అలా చేయటం వలన వాళ్ళు చేసే చెడు ప్రయోగం అనేది మిమ్మల్ని, మీ ఇంటిని తాకలేదు. అలాగే మీరు కాస్త బియ్యపు గింజలు కాని లేదా పెసలు కాని, అంటే ఒక స్పూన్ అలా చేత్తో తీసుకొని, మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకొని, ఇప్పుడు మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో మీకు తెలిసిద్ది కదా, వాళ్ల పేర్లు చెప్పుకుని మీరు మనసులో కాస్త ఎవరూ లేని చోట, అంటే మీ ఇళ్ల పక్కల కొంచెం ఏదైనా ఖాళీ ప్రదేశాలు అలా ఉంటాయి కదా, అలాంటి చోట్లకు వెళ్లేసి వాళ్ల పేర్లు చెప్పుకుని కాస్త గుంటలాగా తవ్వేసి, ఆ పెసల్నిగాని బియ్యపు గింజల్నిగాని, వీళ్లు చేసే చెడు ఏది కూడా మాకు నష్టాన్ని కలిగించకూడదు అని చెప్పేసి, ఆ గుంటలో వాటిని పెట్టేసి దానిమీద మట్టి వేసేసి దానిమీద ఒక నిమ్మకాయ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో కాని, లేదా శనివారం కాని, అమావాస్య తిథిలో కాని, లేదా పౌర్ణమి తిథిలో కాని, ఇలాంటి రోజుల్లో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటది. అలాగే మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి మీ చేత్తో ఒక చెంబుడు నీటితో కాని, పాలతో కాని అభిషేకం చేయండి. అలా చేయటం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు, ఈ దుష్ట గ్రహాల యొక్క చెడు అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. శివారాధన కూడా మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది. అలాగే మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములతో పూజ చేయండి. చక్కగా పసుపు కొమ్ములతోటి లక్ష్మీదేవి పాదాల దగ్గర మీ యొక్క కోరికను చెప్పుకుంటూ, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ పసుపు కొమ్ములతో పూజ చేయండి. ఒక చిన్న బెల్లం ముక్కను కాని లేదా చక్కెర పాయసాన్ని కాని నైవేద్యంగా పెట్టడం వలన మీకున్న ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాళ్లు కలిగించే ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు చాలా వరకు కూడా బయటపడగలుగుతారు. ఇక చివరిగా ఒక శక్తివంతమైనటువంటి పరిహారము, ఇదే వెల్లుల్లి పరిహారము. మీరు ఏం చేస్తారంటే మగవాళ్లు కావచ్చు, ఆడవాళ్లు కావచ్చు, మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ, అంటే మనకు వంటగదిలోనే దొరుకుతుంది కదా, ఒక వెల్లుల్లి రెబ్బను మీ దగ్గర జేబులో కాని పర్సులో కాని పెట్టుకుంటూ ఉండండి. మీ పని పూర్తయిన తర్వాత దాన్ని బయటపడేయొచ్చు. అలాగే మీరు ఒక 10 వెల్లుల్లి రెబ్బలను చక్కగా మాలలాగా కట్టేసేయాలి. అంటే వెల్లుల్లికి చివరి వైపు మాలలాగా సన్నగా ఉంటుంది కదా, వాటిని మీరు చక్కగా మాలలాగా కట్టేసేయాలి. అంటే ఒక 10 వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలను సిద్ధం చేసుకోవాలి.
ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం రోజున చేయాలి అని గుర్తుంచుకోండి. అలా చక్కగా 10 వెల్లుల్లి రెబ్బలతో వెల్లుల్లి మాలను సిద్ధం చేసుకొని మీరు మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని పూజగదిలో ఆ వెల్లుల్లి మాలను ఉంచేసి వాటిమీద పసుపు కుంకుమలు చల్లుతా చక్కగా పూజ అనేది చేసుకోవాలి. తర్వాత మీ ఊరిలో గ్రామదేవత ఉంటుంది కదా, ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకొని పానకము వడపప్పును నైవేద్యంగా తయారుచేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి తర్వాత నలుగురు భక్తులకు కూడా వాటిని మీరు ప్రసాదంలాగా పంచి మళ్లీ ఇంటికి వచ్చేసి ఆ వెల్లుల్లి మాల ఉంది కదా, ఇందాక మీరు పూజ చేసింది ఆ వెల్లుల్లి మాలను ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి బయటవైపు తగిలించాలి. ఇలా చేయటం వలన మీకు ఈ శత్రువులు చేసిన చెడు ప్రయోగాలు కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపము. వెల్లుల్లి ఏంటంటే శత్రువులను మిత్రులుగా చేస్తుంది. శత్రు ప్రయోగాలు ఏది కూడా మీమీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ వెల్లుల్లి పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే ఈ పరిహారాన్ని చక్కగా నియమనిష్టలతో శుద్ధిగా చేసుకోండి. నాన్ వెజ్ తినకుండా, నలుపు రంగు బట్టలు వేసుకోకుండా, భార్య భర్తలు ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటించి చక్కగా నేను చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకోండి. అప్పుడు మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారాలు అనేవి ఆ చెడు నుంచి మిమ్మల్ని చక్కగా పూర్తిగా బయటపడేస్తాయి. కాబట్టి ఇలా చేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ పరిహారం కూడా చేసుకోండి. ఒక నిమ్మకాయన ఏంటంటే మీరు ఆడవాళ్లైతే ఎడమ చేతితో, మగవాళ్లైతే కుడి చేతితో పట్టుకుని మీ తల చుట్టూతా దిష్టిలాగా తిప్పేసుకుని వాళ్ల పేర్లు చెప్పుకుంటా వాళ్ల చెడంతా మాకు రాకూడదు, ఆ చెడు ఏడుపులని కూడా పోవాలి అని చెప్పేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని మీ ఎడమకాలి మడమతో ఆ నిమ్మకాయను తొక్కేసేయండి. ఇలా చేయడం వలన కూడా ఆ చెడు అనేది మొత్తం చాలా వరకు కూడా మీకు క్లియర్ అయిపోతుంది. అయితే ఇది 4 దిక్కులు కలిసే రోడ్డు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి. ఈ పరిహారాలు ఎక్కువగా మంగళవారం కానీ, ఆదివారం కానీ, అలాగే అమావాస్య తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో, మిగిలిన రోజుల్లో కూడా మీరు శుద్ధిగా ఉన్నప్పుడు ఈ పరిహారాలు అనేవి చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మనం చెప్పుకున్నటువంటి ఈ శత్రువులు మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. కానీ ఈ ఇద్దరి కిలాడి స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు వాళ్ళు ఎవరు, ఆ శత్రువులు ఎవరు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమైంది కదా. అలాగే మేము చెప్పిన జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోండి. అలాగే ఎవరు ఆ శత్రువులు మీమీద పడి చెడు ప్రయోగాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఇదంతా కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అలాగే వాటినుంచి బయటపడే దారులు కూడా మేము చెప్పాం కదా. అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా వాటిని పాటించండి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.